తన బిడ్డలుగా తన యొక్క సన్నిధానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మంచిది. అందరూ బాగున్నారా అండి? బాగున్నారా? సమాధానం చెప్పట్లేదు ఎవరు. బాగున్నావనో బాగలేవనో ఏదో ఒక ఆన్సర్ రావాలా. మీ మధ్యన నిలవబడి దేవుని యొక్క మాటలు అందించి సుమారు 6 మాసములు అవుతుంది అండి. 6 నెలలు గడిచిపోతుంది మీ మధ్యన నిలబడి మాట్లాడి. ఏదైతే అన్నయ్య గారు సిద్ధపరిచినటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి సంఘమునకు నడిపింపునకు దైవ సేవకులుగా నన్ను అక్కడ పంపించి ఉన్నారు దైవ సేవకులు. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మధ్యగా నడిపించిన విధానాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మంచిది. ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం కనుక ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది మాటలు ధ్యానం చేసుకున్నాం. సమయం చూసుకున్నట్లయితే 12 గంటలు అవుతుంది. ఎందుకంటే నాకంటే పెద్దలు దైవజనులు ఉన్నారు కాబట్టి నేను వీలైనంత త్వరగా ముగించడానికి సిద్ధపడతాను. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు గొడవ చేయకుండా, ఎందుకంటే ఎందుకు గొడవ చేయొద్దని చెబుతున్నానంటే మన విశ్వాసంలో ఎంత బలపడాలి అంటే దేవుని యొక్క మాటలు అంత అవసరం. అంతేనండి. చిన్న బిడ్డలు మనకాడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. మరి దయచేసి గమనించండి. మన దేవునిలో ఎంత ఎదగాలన్నా, ఎంత బలపడాలి అన్నా, విశ్వాసంలో ఎంత ముందుకు కొనసాగాలి అన్నా దానికి సహాయపడేది ఏంటంటే దేవుని యొక్క మాటలే. ఆ దేవుని యొక్క మాటలు మనం ఏడాడింటాము, ఎక్కడెక్కడ వింటాం ప్రియమైన వాళ్ళరా? వీలైతే మన దగ్గర దేవుని యొక్క సన్నిధానంలో. దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు? మనం పెట్టుకున్నటువంటి క్రమకూడికలో కానీ ఆరాధన సమయంలో, ఇలాంటి సమయంలోనే మనం వినేది. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు దేవుని యొక్క మాటలు నిర్లక్ష్య పెట్టకుండా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా గైకొనాలని ప్రభుపేట మీకు మనవి చేసుకుంటున్నాను. చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, రోమిలకు రాసినటువంటి పత్రిక ప్రతి ఒక్కరూ తీయాలి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయో చేతులు ఎత్తుతారా? ప్రతి ఒక్కరి కాడ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు తీయాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక క్రొత్త నిబంధన గ్రంథంలో రోమిలకు రాసినటువంటి పత్రిక పేజీ నెంబర్ వచ్చేసరికి పెద్దవారు ఉన్నారు కాబట్టి పేజీ నెంబర్ 142, 12వ అధ్యాయం. నేను అధ్యాయంతో పేజీ సహాతో చెప్పా, గమనించండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలో ఉన్నటువంటి సంఘమునకు తెలియపరుస్తూ పత్రిక రాస్తూ అక్కడ 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు అక్కడ? నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు రోమికులో ఉన్నటువంటి సంఘమునకు పత్రిక రాస్తూ అక్కడ 12వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ ఈ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 భాగాలు మనకి కనపడుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. మొట్టమొదటిది ఏంటంట? సంతోషము. రెండవది ఏంటంట? ఓర్పు. మూడవది ఏమిటి? పట్టుదల. ఏంటి అంట? జాగ్రత్తగా గమనించండి. ఏమిటి? 3 భాగాలు మనకు కనపడుతున్నాయి క్లియర్గా. ఏంటి? సంతోషము, ఓర్పు, పట్టుదల. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఏ ఏ సందర్భాల్లో అక్కడ క్లియర్గా చెప్పాడు. ఓర్పు ఎక్కడ కలిగి ఉండాలి? శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలి. పట్టుదల దేనిలో కలిగి ఉండాలి? దయచేసి కొద్దిగా ముందుకు జరుపుకోండి, వెనక వచ్చేవారు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు ముందుకు జరుపుకోండి. దయచేసి ముందుకు జరిగేటప్పుడు నోరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం జరిగితే చాలు. గమనించండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు?
సంతోషము, సంతోషము, ఓర్పు, పట్టుదల. చిన్నపిల్లలు గమనించాలి. ఏమేమి కానొస్తున్నాయి? సంతోషము, ఓర్పు, పట్టుదల. మనకు 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఏంటి? ఓర్పు ఎక్కడ కలిగి ఉండమంటున్నాడు? శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల. మరి సంతోషం అంటున్నాడు ఎక్కడ? నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటున్నాడు. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే నిరీక్షణ అంటే అర్థం ఏమిటి? వేచి చూడటం. ఎవరో చెప్పారు, వేచి చూడటం, ఎదురు చూడటం, ఒక దాని కొరకు కనిపెట్టుకొని ఉండటం. ఇంతేనా? నిరీక్షణ అంటే ఎదురు చూపు. నిరీక్షణ గలవారై సంతోషించుటూ అంటున్నాడు. మనందరి నిరీక్షణ ఏమై ఉంది ప్రియమైన వాళ్ళారా? చెప్పాలి ప్రతి ఒక్కరూ. ఇటు చూడండి, నా కళ్ళు చూడండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు అంటున్నాడు. అంటే దేని కొరకు ఎదురు చూచుచు అంటే నిరీక్షణ అంటే అర్థం చెప్పారు మీరు. ఎదురు చూడటం, వేచి చూడటం, ఒక దాని కొరకు కనిపెట్టుకొని ఉండటం. అంటే దేని కొరకు ఎదురు చూస్తూ మనం సంతోషముగా ఉండాలి. చెబుతారా ఎవరన్నా? చెబుతారా? అక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు సంగమునకు రాస్తూ, నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటున్నాడు. చూసుకున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు వారు ఎంతమంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారమ్మా? 12 మంది. ఎలాగ ఏర్పరచుకున్నారు? ఎలాగ ఏర్పరచుకున్నాడు? 12 మంది శిష్యులని తక్కిని చెప్పారు. సమాధానం బాగుంది, రైట్, దేవునికి స్తోత్రం. మరి ఎలాగా ఏర్పరచుకున్నాడు? ఎలాగా? ప్రార్థనాపూర్వకముగా 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. మనందరికీ తెలుసు. వాళ్ళకి ఏమన్నా డబ్బుతోనో, లేకపోతే బంగారంతోనో, లేకపోతే ఆస్తిపాస్తులు ఏమన్నా ఇచ్చి శిష్యుల్ని ఏర్పరచుకున్నాడా? లేదు కదా. మనందరికీ క్లియర్గా తెలుసు. ఎలాగా? వారిని పిలిచి జనసమూహంలోంచి ఏర్పరచుకొని ప్రార్థన ద్వారా వారిని తన శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. అయితే శిష్యులకి ఒక అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇదేనా వాళ్ళకి ఇచ్చింది? ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనసమూహములను నాకు శిష్యులుగా చేయడి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చదువుకుంటాం. ఏమంటున్నాడు? సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. అయితే ఆ శిష్యులు చేసినటువంటి పని ఏంటి? వారికి అప్పగింపబడినటువంటి పని ఏమిటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఇదిగో జనసమూహంలో ఆయనకు శిష్యులుగా చేయటం. ఎంతమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు ప్రియమైన వాళ్ళారా? 12 మంది. ఇప్పుడు లోకా సువార్త ఒకసారి ప్రతి ఒక్కరు తీయండి. లోకా సువార్త 10వ అధ్యాయము, లోకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి అంటున్నాడు. ఏమండి? ఎంతమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు వారు? ఇందాక ఏమని చెప్పారు? మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు? అంటే ఆ శిష్యులు ఏం చేశారు ప్రియమైన వాళ్ళారా? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఇదిగో అనేకులను ఆయనకు శిష్యులుగా తయారు చేశారు. ఆ 12 అనే సంఖ్య కాస్త పెరిగి ఎలాగొచ్చింది? ఇప్పుడు 70 మందిగా వచ్చేది. వారు పరిచర్య చేసి సువార్తను ప్రకటించి వారు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభువా, చూడండి, ఇది గమనించండి, మీరిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఇదిగో దెయ్యములు కూడా మాకు లోబడుచున్నవని సంతోషంతో ఆయనకి వద్దకు వచ్చారు ప్రియమైన వాళ్ళారా. అదే మాట చెబుతున్నాడు చూడండి అక్కడ. ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, చూడండి ఏమని చెప్పి సంతోషిస్తున్నారు వీళ్ళు. ప్రభువా,
నీ నామమున దెయ్యములు కూడా మాకు లోబడుచున్నవని ఆయనతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా? ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇక్కడ చూడండి 20వ వచనంలో చదవండి, మనకు అర్థమవుతుంది. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఏమంటే శిష్యులు సువార్త పని మీద లోకమునకు వెళ్ళారు. అనేక జనులకు సువార్త, అన్ని జనులకు సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారము అందరినీ ఆయన యొక్క శిష్యులుగా చేశారు. శిష్యులుగా చేసిన తరువాత ఇదిగో ఆయన యొద్దకు వచ్చారు తిరిగి శిష్యులు. 12 మందికి వెళ్ళి ఎంతమందిగా తిరిగి వచ్చారు? 70 మందిగా తిరిగి వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, నీ నామమున దెయ్యములు కూడా మాకు లోబడుచున్నవని సంతోషంతో చెప్పారు. సంతోషంతో చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా? ఇదిగో దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపవద్దు. ఇదిగో మీ పేర్లు పరలోకమునందు లిఖింపబడి ఉన్నవని మీరు సంతోషించుడి. అంటే దేని కొరకు నిరీక్షించమంటున్నాడు? శిష్యుల్ని దేని కొరకు ఎదురు చూడమంటున్నాడు అంటే ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యము కొరకు నిరీక్షించి ఎదురు చూడమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. దేని కొరకు? ఇదిగో ఈ భూమి మీద జరిగినటువంటి మీ యొక్క క్రియల గురించి మీరు ఎదురు చూడొద్దు. ఈ భూమి మీద మీరు దేని కొరకు నిరీక్షణ అంటే ఎదురు చూపు దేని కొరకు ఉండాలంటే పరలోక రాజ్యము కొరకు, పరలోకము కొరకు మీ యొక్క ఎదురు చూపు ఉండాలి. అర్థమవుతుందన్న మాటలు? అక్కడ అంటున్నాడు నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటున్నాడు. అంటే మనం దేని కొరకు ఎదురు చూస్తూ సంతోషించాలి ప్రియమైన వాళ్ళారా? దేవుని యొక్క రాజ్యము కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ విశ్వాస జీవితంలో మనం సంతోషముగా ఉండాలి. దాని కొరకు కనిపెట్టుకొని మనం సంతోషంగా ఉంటున్నామా? లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క ధనాన్ని చూసి, మన యొక్క సంపదను చూసి, ఆస్తిపాస్తులను చూసుకొని, హోదాను చూసుకొని మనం సంతోషంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకున్నాం మన హృదయాల్ని. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలపబడిందంటే మనం అది పాటించే వారిగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. చూడండి అక్కడ ఏమంటున్నాడు? నిరీక్షణ గలవారే సంతోషించు. ఇందాక స్టార్టింగ్లోనే అడిగాను మీ యొక్క నిరీక్షణ దేని కొరకు అని, ఎవరు చెప్పలా. దేని కొరకు మీ యొక్క నిరీక్షణ? ఇప్పుడన్నా చెప్పండి. దేవుని యొక్క రాజ్యం కొరకు మీ యొక్క నిరీక్షణ ప్రియమైన వాళ్ళారా. అంతేకాదు సర్వలోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధుల యొక్క నిరీక్షణ దేనికై ఉందంటే దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టుకుంటుంది. ఇంకా ఉదాహరణకు చూసుకున్నట్లయితే చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూడండి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోక రాజ్యం ఎలాగుంది? పరలోక రాజ్యం ఎలాగుంది ప్రియమైన వాళ్ళారా? దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి కన్యకలను పోలి ఉన్నది. ఏమిటి? పరలోక రాజ్యం. ఎంతమంది కన్యకలు ఉన్నారు ఇక్కడ? 10 మంది కన్యకలు. ఉపమాన రీతిగా చెబుతున్నాడు చూడండి. ఎంతమంది కన్యకలు ఉన్నారు? 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మందిలో 5గురు ఎలాగున్నారు? బుద్ధి లేని వారిగా ఉన్నారు. 5గురు ఎలాగున్నారు? బుద్ధి గలవారిగా ఉన్నారు. అబ్బో మీకు చాలా తెలుసు అనుకుంటా, నేను త్వరగా ముందుకు పోతే బాగుంటుందేమో. ఎలాగున్నారు? 5గురు బుద్ధి కలిగిన వారిగా ఉన్నారు. ఇంకొక 5గురు ఎలాగున్నారు? బుద్ధి లేని వారిగా ఉన్నారు. అయితే బుద్ధి గల కన్యకలు ఏం తీసుకొని వచ్చారు? వారితో పాటు ఏం తీసుకొని వచ్చారంటే ప్రియమైన దివిటీలు పట్టుకొని ఉన్నారు కదా, వారితో పాటు నూనె తీసుకొని వచ్చారు. బుద్ధి లేని కన్యకలు ఎలాగున్నారు?
నూనె తీసుకొని రాకుండా ఇదిగో పెండ్లి కుమారుడు రావటానికి అంటే దేవుని యొక్క రాకడ జరగటానికి ఆలస్యం అవుతుందని చెప్పి బుద్ధి లేని కన్యకలు 5 ఏం చేశారంట? నిద్రించారు. వారు నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇదిగో మీ దివిటీలు చేతపట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడి రండి అని ఒక కేక వినపడింది. వినపడిందా లేదా? వినపడినప్పుడు ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏం చేశారు? వారి వెంట తెచ్చుకున్నటువంటి నూనెతో ఆ దివిటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఆయనకి ఎదురుపడి వెళ్ళారు. అయితే బుద్ధి లేని కన్యకలు నిద్రపోతూ ఉన్నారు కదా, వారి దగ్గర ఏం లేదు, దివిటీలు వెలిగించుకోవటానికి నూనె లేదు. ఈ బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగినటువంటి ఆ కన్యకలు తరిగాడంట, ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి నూనెను కొంచెం మాకు ఇచ్చినట్లయితే మేము కూడా మా దివిటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి మేము కూడా మీతో పాటు సిద్ధపడి వస్తామంటే వీరు బుద్ధి కలిగిన వాళ్ళు కదా, జ్ఞానవంతులు కదా, ఏమన్నారు? ఇదిగో ఈ నూనె మాకే సరిపోదు, మీకు మాకు ఇద్దరికి సరిపోదు, మీరు వెళ్ళి నూనె అమ్మే వారి దగ్గర మీరు నూనె కొనుక్కొచ్చుకొని దివిటీలు వెలిగించుకోమని వారు చెప్పారు. వీరేం చేశారు? ఏదైతే నిద్రపోయినటువంటి బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఆ నూనె తెచ్చుకోవటానికి ఎక్కడికి వెళ్ళారు? నూనె అమ్మే అతని వద్దకు వెళ్ళి నూనె కొనుక్కోవటానికి వెళ్ళారు. వారు ఆ నూనె కొనుక్కొని వచ్చే సమయానికి ఇక్కడ ఏం జరిగింది? పెండ్లి కుమారుడు రానే వచ్చాడు అంటే దేవుని యొక్క రాకడ జరగనే జరిగింది. ఇది ఏం చేయబడింది? తలుపు మూయబడింది, ద్వారము మూయబడింది. వీరేం చేశారు? ద్వారం వద్ద నిలబడి మేము కూడా తలుపు తీయండి అని తలుపు తడుతుంటే అక్కడ ఏమన్నాడు చూడండి. అక్కడ 12వ వచనంలో అతడు మిమ్ము నేను ఎరుగనని మీతో నేను నిశ్చయముగా చెబుతున్నానని. అంటే చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం ఎలాగ ఉండాలంటే, నిరీక్షణ ఎలాగ ఉండాలంటే దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టుకొనుచు సిద్ధపాటు జీవితం కలిగిన వారిగా మనం ఉండాలి. ఇది నా పాయింట్. ఎలాగ ఉండాలి? ఇదిగో నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటున్నాడు. మన యొక్క నిరీక్షణ దేని కొరకు ఉండాలో చెప్పాను. దేని కొరకు? దేవుని యొక్క రాజ్యము కొరకు మన యొక్క నిరీక్షణ ఉండాలి. ఆ రాజ్యము కొరకు నిరీక్షిస్తూ ఎలాగ ఉండాలంటే ఈ భూమి మీద సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలి. అంటే రక్షింపబడిన వారిగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. రక్షింపబడిన వారిగా మనం ఉండాలి, సంతోషంతో ఉండాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటున్నాడు అక్కడ. ఎలాగ మన సంతోషము? దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టుకొంచు, దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొంచు విశ్వాస జీవితంలో సిద్ధపాటు జీవితం కలిగి సంతోషముగా మనం జీవించే వారిగా మనం ఉండాలి. ఇంకా 2వ భాగంగా చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు అక్కడ? శ్రమయందు ఓర్పు గలవారై చాలు ఒక్కొక్క పాయింట్గా ముందు అయిపోయింది. ఏమైపోయింది? నిరీక్షణ గలవారై సంతోషించు. దేని కొరకు మన నిరీక్షణ అంటే దేని కొరకు మన ఎదురు చూపు? అందరు చెప్పాలి. ఇక్కడ అమ్మాయి ఒక్కతే చెబుతుంది. దేని కొరకు? నేను అమ్మాయి ఒక్కగలకే కదా చెబుతుంది, మీ అందరికీ చెబుతున్నాను కదా. మరి అందరూ నోరు తెరిచి ఉత్సాహంగా ఎదురు సమాధానం చేస్తేనే సంతోషంతో ఎక్కువ మాటలు చెప్పాలనిపించేది. మీరు దిగాలుగా నీరసంగా కూర్చున్నారనుకోండి, నాకు నీరసం వచ్చింది. చెప్పండి, మన యొక్క నిరీక్షణ దేని కొరకు ఉండాలి? దేని కొరకు? దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు పెట్టుకొని ఎలాగ ఉండాలి ఈ భూమి మీద? సిద్ధపాటు జీవితం కలిగి సంతోషముగా మనం ఉండాలి. ఇంకా 2వ భాగంగా చూసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? శ్రమల యందు ఓర్పు గలవారై. ఎందుకు శ్రమ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మీరందరూ నమ్మి బాప్తిసము తీసుకున్నారు కదా, మారు మనసు పొందుకొని తీసుకున్నారా బాప్తిసము? దీనికన్నా చెప్పండి అమ్మ సమాధానము. తీసుకున్నారు కదా, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాము. బాప్తిసం తీసుకున్న మనందరము ఎలాగున్నామంటే క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తున్నామా లేదా? అంటే యథార్థముగా క్రీస్తు ఎడల బతుకుతున్నామా లేదా? బతుకుతున్నాం.
ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా చూసుకున్నట్లయితే అదే అపోస్తులైనటువంటి పౌలు గారు తన యవ్వన కుమారుడు అయినటువంటి తిమోతికి తన 2వ పత్రిక రాస్తూ ఆ మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఏందంట? క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందురు. విశ్వాస జీవితంలో ఒకసారి క్రీస్తును నమ్మిన తరువాత నాకు ఇంతవరకు కూడా ఒక్క శ్రమ కూడా రాలేదయ్యా అనే వాళ్ళు చేతులు ఎత్తుతారా? ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, బిడ్డల పరంగా కానీ, బంధువుల పరంగా కానీ మాకు ఇంతవరకు ఒక్క సమస్య కూడా, ఒక్క శ్రమ కూడా రాలేదయ్యా, దేవుడు నన్ను అంత కృపలో కాచి కాపాడారని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుతారు, అంటే శ్రమల పాలవుతారు. ఆ శ్రమలలో మనం ఎలాగ ఉండాలంటే ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి. ఎందుకయ్యా ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి? అనేకులు విశ్వాసం నుంచి తప్పిపోతున్నారు, సన్నగిల్లిపోతున్నారు, దేవునికి దూరంగా అయిపోతున్నారంటే ఎదురవుతున్నటువంటి శ్రమల వలన కాదా? శ్రమల వలన కాదా? అందుకే అంటాడు, ఏమంటాడు చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చాలండి. ఏంటంటే ఇక్కడ అందరి చేత యేసుక్రీస్తు నామమున మనం ఏం చేయబడతామంట? ద్వేషింపబడతాము. అయితే అంతము వరకు చూడండి, అంతము వరకు ఎప్పుడైతే ఓపిక కలిగి ఉంటామో అప్పుడు మనం ఏమవుతామంట? రక్షింపబడతాం ప్రియమైన వాళ్ళారా. ఆయన తగిన సమయమందు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని. ఈ శ్రమలన్నిటిలోంచి మనకు విడుదల కలుగజేసి, కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటాం, సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇదిగో నీతిమంతుల ప్రార్థన వినటానికి ఆయన చెవులు ఏమైనాయంట? యొగ్గి ఉన్నాడు. నీతిమంతులు కలిగినటువంటి ఆపదలన్నిటిలోంచి, శ్రమలన్నిటిలోంచి ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అంతేకాదు తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించడానికి, మనకు ఎదురవుతున్నటువంటి శ్రమల్లో నుంచి విడుదల కలుగు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే అంతము వరకు ఆ శ్రమల్లో మనం ఎలాగ ఉండాలంటే ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి. అలాగ ఓర్పు కలిగి మనం జీవిస్తున్నామా ప్రియమైన వాళ్ళారా? అనేకులు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారికి ఎదురవుతున్నటువంటి శ్రమల వలన, వారు పడుతున్నటువంటి అవమానాల వలన. ఏమండి, యేసుక్రీస్తు వారికే తప్పలేదు అవమానాలు, మనం ఒక లెక్క. ఆయన ఏమన్నారో, తిండిపోతున్నారా, దెయ్యములకు అధిపతి అన్నారా, నానా విధములుగా హింసించారు. ఇదిగో ఆయనతో పోల్చుకుంటే మనది ఒక లెక్క. చూడండి, ఆ శ్రమలలో మనం ఎలాగ ఉండాలంటే ప్రియమైన వాళ్ళారా, ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి. శ్రమల యందు ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి. ఇంకా మూడవదిగా చూసుకున్నట్లయితే పట్టుదల. దేని ఎడల మనం పట్టుదల కలిగి ఉండాలి? దేని ఎడల? ప్రార్థన ఎడల పట్టుదల కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఎలాగా? మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, సంఘముల్లో కానీ మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కానీ అనేక విధములుగా మనం ప్రార్థిస్తూ ఉంటాము. ఆయా సందర్భాల్లో ఆ ప్రార్థన మనం ఎలాగ చేసేవారిగా ఉండాలంటే ఓరక నామకార్థముగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఇదిగో దేవుని యొద్ద నుండి నేను ఈ మేలు పొందుకోవాలి, నేను నా అవసరం ఇది, ఇదిగో వీటన్నిటి నుంచి దేవుడే నాకు సహాయకుడు అని నమ్మి పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నామా? ఎలాగ ప్రార్థించేవారిగా మనం ఉన్నాము? చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం ఊరికే ప్రార్థించేవారిగా మనం ఉండకూడదు. ఎలాగ ఉండాలి? పట్టుదలతో ప్రార్థించేవారిగా మనం ఉండాలి ప్రియమైన. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏదైతే ఒక ఊర్లో ఎవరున్నారంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎవరు? ఆ న్యాయాధిపతి ఎలాగున్నాడంటే దేవునికి భయపడకుండా అన్యాయస్తుడుగా, ఇదిగో మనుషులు లక్ష్య పెట్టకుండా ఒక న్యాయాధిపతి ఉన్నాడు.
ఆ న్యాయాధిపతి ఉన్న ఊర్లోనే ఎవరున్నారంటే ఒక విధవరాలు ఉంది. మీ అందరికీ తెలుసు ఈ సందర్భం ఎక్కడ ఉందో. ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలుకి పక్కింటి ఏదైతే ఆమె పక్కింటి ఆమెకి జరిగినటువంటి తగుకి న్యాయాధిపతి వద్దకు వచ్చింది. ఇదిగో నాకును నా ప్రతివాదికిని నువ్వే న్యాయం తీర్చాలని చెప్పి న్యాయాధిపతికి వద్దు వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి ఎలాగున్నాడు ప్రియమైన వాళ్ళారా? ఆ న్యాయాధిపతి ఎలాగున్నాడంటే దేవునికి భయపడకుండా, మనుషులు లక్ష్య పెట్టకుండా తన ఇష్టానుసారముగా జీవించేవాడిగా న్యాయాధిపతి ఉన్నాడు. అయితే ఈ విధవరాలు న్యాయం తీర్చమని ఆయన యొద్దకు వచ్చింది కదా, న్యాయం తీర్చాడా? తీర్చలా. పొమ్మన్నాడు. మరలా విసుగు చెందకుండా ఓపికతో ఆయన యొద్దకు వచ్చింది. ఇదిగో నాకును నా ప్రతివాదికి నువ్వు న్యాయం తీర్చాలని ఆయన యొక్క ప్రాణాన్ని విసిగిచ్చినప్పుడు ఈ న్యాయాధిపతి ఏమనుకున్నాడు? ఇదిగో నేను మనుషులు లక్ష్య పెట్టకుండా, దేవునికి భయపడకుండా నేను ఉన్నాను కదా, ఈ విధవరాలు నా ప్రాణాన్ని సతాయిస్తుంది, ఈమెకు న్యాయం తీర్చినట్లయితే ఈమె మరలా నా యొద్దకు రాదు కదా అని ఆ విధవరాలకు న్యాయం తీర్చి పంపించాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకసారి చేయనన్న పనిని విధవరాలు పట్టుబట్టి మరి తనకు న్యాయము చేకూర్చుకుంది. ఇదిగో తాను నమ్మినటువంటి బిడ్డలు దేవారాత్రులు దేవునికి మొరపెట్టగా ఆయన న్యాయం తీర్చడా? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి న్యాయం తీర్చాడు. ఇదిగో మనం నమ్మినటువంటి దేవుడు న్యాయస్తుడా చెప్పాలా? న్యాయస్తుడు, యథార్థవంతుడు. మరి తన బిడ్డలుగా మనం ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మనకి న్యాయం తీరుస్తాడా తీరవడా? అంటే దయచేసి జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళారా. మనం ప్రార్థిస్తాం, అందరిలా కాకుండా మనం ఎలాగ ప్రార్థించే వారిగా ఉండాలంటే పట్టుదల కలిగిన వారిగా ప్రార్థించాలి. చూసుకున్నట్లయితే చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను. నాకు కుమారుడు పుట్టి చనిపోయాడు కదా, మీ అందరికీ తెలుసు. చనిపోయినప్పుడు లోకం నుంచి ఎన్నో మాటలు ఎదుర్కొంటుంది నా భార్య, ఎన్నో మాటలు అవమానాలు ఎదుర్కొంటుంది. నేను ప్రార్థించాను ఒక్క మాట మీద, ప్రభువా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు కార్యములు జరిగించేవాడు నీవే, ఇదిగో ఈ అన్యాయస్తుల్లో నేను నిన్ను గణపరిచేటట్లుగా నా భార్యకు మరలా గర్భఫలము ధరింపజేయవయ్యా అని నేను ప్రార్థించినప్పుడు పిల్లవాడు చనిపోయిన 6 మాసాల్లో అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వటం జరిగింది. తద్వారా ఇప్పుడు ఒక కుమార్తె జన్మించడం జరిగింది. ఇదంతా మీ అందరికీ తెలుసు. అంటే ఎక్కడ పొందుకున్నాను నేను ఆ మేలు? ఎక్కడ పొందుకున్నాను? ఆయన విడవకుండా ప్రార్థించటం వలన. అంతేనా? ఇదిగో దయచేసి జాగ్రత్త గమనించండి. మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలలో మనం తప్పిపోకుండా ఆ శ్రమలన్నిటి నుంచి విముక్తి పొందుకొని ఇదిగో పరలోక రాజ్యములకు మనం వారసులు అవ్వాలి అంటే విశ్వాస జీవితంలో సిద్ధపాటు జీవితం మనం కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలంటే ఈ శ్రమలన్నిటిలో నుంచి విడుదల పొందుకోవాలి అంటే మనం దేవునికి ఎలాగ ఉండాలి? దీవారాత్రులు పట్టు వదలకుండా ప్రార్థించేవారిగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఎలాగ ఉండాలి? దీవారాత్రులు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నేను ముగిస్తాను, సమయం కూడా 12:25 అవుతుంది కనుక. నిరీక్షణ గలవారై సంతోషించుచు. దేని కొరకు మన యొక్క నిరీక్షణ? ఎంతవరకు చెప్పాను? దేని కొరకు? దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టుకొని మన విశ్వాస జీవితంలో సిద్ధపాటు జీవితం కలిగి మనము సంతోషముగా ఉండాలి. ఎలాగ? ఓర్పు ఎక్కడ కలిగి ఉండాలి? ఇప్పుడు చూడండి, శ్రమల యందు ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి. ఎందుకు శ్రమల యందు ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలంటే దేవుడు తగిన సమయం అందు హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక, అంతం వరకు ఓర్పు కలిగి ఎవరైతే ఉంటారో వారే రక్షింపబడతారు కనుక మనం ఆ శ్రమల్లో ఎలాగ ఉండాలంటే ఓర్పు కలిగిన వారిగా మనం ఉండాలి. ఇంకా 3వదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన యందు
పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. ఒక భేద విధరాలు తనకు ఇదిగో న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఎలాగైతే పట్టుబట్టి తనకు న్యాయం చేకూర్చుకుందో, ఇదిగో ఈ విశ్వాస జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు బట్టి, అవసరతలను బట్టి మనము కూడా దేవునికి దేవారాత్రులు మొరపెట్టుకుంటూ పట్టుబట్టి ప్రార్థిస్తూ మనకు కావలసినటువంటి అవసరాలను పొందుకునే వారిగా, అంటే దేవారాత్రులు మనం ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ, ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంతవరకు శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పక్షాన మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, ప్రభు పరిశుద్ధుడా, జీవమగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. ఇదిగో నా ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయం బంధు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ బిడ్డలకు కొద్ది మాటలు వివరించి ఉన్నాను నాయన. ఇదిగో తండ్రి, విత్తబడినటువంటి మాటలు వృధాగా పోక నీ బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి చేయమని, ఇదిగో నా దేవా వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని, ఇదిగో తండ్రి ఇంకా మాట్లాడినటువంటి నీ దాసులను మీరు ఆత్మతో బలపరిచి కావాల్సినటువంటి జ్ఞానము దయచేసి ఇంకా జరగనటువంటి కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి మాకు తోడించి నడిపించి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేట ఈ మనవులని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.